హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రీసెంట్గా నేను తీసుకున్న వస్తువులు ఏవి ఉపయోగపడతాయి, ఏవి ఉపయోగపడవు అన్నది మెయిన్ చూపిస్తున్నాను. అన్బాక్సింగ్ వీడియో లాంటిది ఇది కూడాను. నేను ఇప్పుడే ఓపెన్ చేసి అసలు ఎలా ఉన్నాయి, ఏంటి, ఎంతవరకు యూజ్ ఉంది, కొనచ్చా లేదా అన్నది అన్నీ మీకు చూపిస్తున్నాను. ఆన్లైన్లో తీసుకున్నవేంటి, నేను ఐకియా వీడియో ఒకటి పెట్టాను, అది చూసిన వాళ్ళైతే ఐడియా ఉంటుంది. అందులో నేను వెళ్ళాం కదా, ఏం తీసుకున్నాను ఐకియాలో, కొంతవరకు ఏం తీసుకోవచ్చు అవి కూడా మీకు ఇందులో షేర్ చేస్తున్నాను వీడియోలో. ఇది స్టోరేజ్ బీరువా, అల్మరా, 5 ర్యాక్స్ వచ్చాయి దీనికి. డోర్ ఓపెన్ కూడా చాలా బాగుంది. ఇది అమెజాన్లో తీసుకున్నాం, చాలా బాగుంది. కాస్ట్ కొంచెం ఎక్కువే, కానీ ఏంటంటే యూస్ఫుల్గా ఉంది. బాగా పెద్దగా అయితే ఇవ్వలేదు, సమానంగా ఇచ్చాడు. కరెక్ట్గా వాళ్ళు మెజర్మెంట్స్ ఎలా ఇచ్చారో అంతంతే ఉన్నాయి. ఇది మనకి పూజా రూమ్లో పెట్టుకోవచ్చు, లేదా కిడ్స్కి ఏదైనా బుక్స్, పెన్సిల్స్ అవి ఉంటాయి కదా, అలాంటిది అలాంటి చోట వాడచ్చు దీన్ని. అంటే మనం 100% అని కాదు, కానీ మీ అవసరానికి తగ్గట్టు మాత్రం తీసుకోండి. చూపిస్తున్నాను ఎలా ఉంటాయి, ఎంతవరకు ఉంటాయి, ఒక ఐడియా వస్తుంది మనకి. అమెజాన్ వాడు ఏదైనా సరే అక్కడ చూసింది వేరే, ఆన్లైన్లో మనం తీసుకున్న వస్తువు చూపిస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఎలా ఉంటాయో కూడా ఒక ఐడియా వస్తుంది, మనకు యూజ్ ఉంటుందా లేదా అని కూడా తెలుస్తుంది. ఇది చిన్న అలారం, ఐకియాలో ఉంది, చాలా బాగుంది. ఇది పిల్లలకి ఉపయోగపడుతుందని తీసుకున్నాం. కిడ్స్ అడుగుతారు కదా, మాకు అది కావాలి ఇది కావాలి, అలాంటప్పుడు అలారం కావాలంటే సరే బాగుంది కదా అని తీసుకున్నాం. పెద్దవాళ్ళకి సెల్ ఫోన్స్ ఉంటాయి, చిన్నపిల్లలకి ఇలాంటి అలారాలు కొనిస్తే వాళ్ళు టైంకి లేస్తామని సరదాగా పెట్టుకుని లేస్తారు. ఇది చాలా యూజ్ఫుల్గా ఉంది. ఇక్కడ నేను అమెజాన్లో తీసుకున్న ధూప్ స్టిక్స్ చూపించాను, గోదర్బార్ వాళ్ళది. అవి కూడా చాలా బాగున్నాయి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు ఉంటుంది, కానీ ఇవి చాలా బాగున్నాయి అనిపించింది రీజనబుల్గా. ఇక్కడ ఒక బ్రష్ తీసుకున్నాము, ఇది కూడా అమెజాన్లోనే. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోండి, కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇది కంప్యూటర్ క్లీన్ చేసుకునే బ్రష్, కంప్యూటర్ కానీ అలా ఎలక్ట్రానిక్స్ అన్నీ క్లీన్ చేసుకునే బ్రష్. ఇక్కడ స్పూన్స్, మెజర్మెంట్ స్పూన్స్ స్టీల్వి చూసి ఐకియాలో బాగుంది అని చెప్పి తీసుకున్నాను. మెజర్మెంట్ మనకి కేక్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఇంత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు అన్నీ వేసేటప్పుడు అవసరం అవుతుంది అని అనిపించాయి. ఇది మాత్రం చాలా యూజ్ ఉంది. కాఫీ మనకి నురుగు ఫోమ్ వస్తుంది కదా, ఆ ఫోమ్ వచ్చేలాగా చేసుకునేదనమాట. పాలు, కాఫీ, లస్సీ ఇలాంటివి కలుపుకోవడానికి చాలా బాగుంది. బ్యాటరీ బేస్డ్ ఇది ఐకియాలో తీసుకున్నాము, కాస్ట్ కూడా తక్కువే. చాలా బాగుంది అనిపించింది, డైలీ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనము వేడిగా ఉన్నప్పుడు ఏదైనా మనం గిన్నెలో పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని తీసుకున్నాను. హ్యాండ్కి తొడుక్కునే ఏమంటారు దాన్ని, పట్టగారికి బదులు హ్యాండ్ గ్లౌజెస్ అవి. ఇది అమెజాన్లో తీసుకున్నాం. ఇది చాలా బాగుంది, మనకి ఎంత యూజ్ చేసినప్పుడు కూడా నేను కుదిరితే వీడియో షేర్ చేస్తాను. ఇవి మనకి కొత్తిమీర, కరివేపాకు, ఆకుకూరలు, పుదీనా ఇలాంటివి మనం కట్ చేసేసుకుని నీట్గా ఇందులో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంది. లోపల ఇలాగా ఒక ఫ్రేమ్ లాంటిది ఇచ్చాడు, దానికి కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి బేస్ ఇచ్చాడు. ఏదైనా మనకి నీళ్ళు లాంటివి దిగితే కిందకి దిగిపోతాయి. నీళ్ళు అంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కొన్ని నీరు వచ్చి పాడైపోతాయి కదా, అలా లేకుండా కూడా చాలా బాగుంది ఇది. ఈ 6 బాక్సెస్ ఉన్నాయి. ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాము. ఇది చాలా యూజ్ ఉంటుందని అనిపించింది నాకు. అడుగున టిష్యూ పేపర్ వేసుకుని మనం ఏదైనా పెట్టుకుంటే నీరు రాకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ కొంచెం ఓల్డ్ అయినప్పుడు కొంచెం నీరు రావడం, తడితడిగా ఉండడం అలాంటివి జరుగుతుంది. అలాంటప్పుడు ఇలాంటివి వాడుకుంటే మనకి పెట్టుకున్న వస్తువులు పాడవకుండా ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంది. అమెజాన్లో లింక్ ఇస్తాము. 6 బాక్సెస్ వచ్చాయి ఇలాగా. నెక్స్ట్ ఇప్పుడు అంతా గ్రీన్ అనుకుంటాం కదా, ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఎకో గ్రీన్, ఎకో ఫ్రెండ్లీ అంటున్నారు. దానికోసం ఇక్కడ మనకి వెజిటబుల్ కవర్స్ ఉంటాయి కదా, అవి ఇలాగా మనకి ఏమంటారంటే ఎకో ఫ్రెండ్లీగా చేసినవి దొరుకుతున్నాయి అమెజాన్లో. ఒక 1/2 kg
నుంచి 1 కేజీ వరకు పడుతుంది ఇందులో మనం వెజిటబుల్స్. ఏంటి అంటే మనకి గోరుచిక్కుడుకాయలు అలాంటివి అయితే కేజీ పడతాయి. కొంచెం వంకాయలు అలా పెద్దగా ఉన్నవి, కాకరకాయలు అయితే 1/2 కేజీ వరకు పడతాయి. ఇది ప్లాస్టిక్ బదులు ఇది మంచిది కదా. రీసెంట్గా ఇలాగ వెజిటబుల్ కవర్స్ మార్చాలనుకున్నాను. అలాంటప్పుడు ఇవి బాగున్నాయి అనిపించింది. ఇవి యూజ్ ఉంటాయి, చాలా యూజ్ ఉంటాయి. మనం ఏ వేటికి వాటికి సార్ట్ అవుట్ చేసేసుకుని అందులో వేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయి అనిపించింది. ఆకుకూరలకి అయితే ప్లాస్టిక్ తప్పలేదు, కానీ వీటికి వెజిటబుల్స్కి ఇవి బాగున్నాయి అని అనిపిస్తుంది. ఇక్కడ ఒక బ్యాగ్ చూపిస్తున్నాను కదా, బ్యాగ్ చాలా పెద్దగా ఉంది. నాకు వీడియోలో చూపించడానికి కూడా చాలా పెద్ద బ్యాగ్ ఇది. ఐకేలో కొన్నాను. అక్కడ బాగుంది అనిపించింది. ఇది ఏంటంటే మనకి గోరు సంచి అంటాం కదా, పూర్వకాలం బియ్యపు సంచులు, దాంతో ఇది తయారు చేశారు. దానికి జిప్ కూడా ఉంది. అది మనకి ఐరన్ బట్టలు ఇవ్వడానికి, మనం క్యారీ చేయడానికి, ఏదైనా సరే బరువు కాకుండా కొంచెం తేలిగ్గా ఉన్నవి, వాటర్ బాటిల్స్ వేసుకుని స్టోర్ చేసుకోవడానికి అలా ఉపయోగపడుతుంది. ఐకియాలో తీసుకున్నాము. ఇది చాలా అంటే తక్కువ కాస్ట్ కూడా ఉంది. మనకి యూజ్ఫుల్ కూడా అనిపించింది వీటిని. అంటే బయటికి కూడా తీసుకెళ్ళచ్చు, కానీ కొంచెం లైట్ వెయిట్ అని అన్నట్టు ఉంది. అంటే హెవీ వెయిట్ కూడా మోస్తుందని చెప్పారు. హెవీ వెయిట్ కూడా వేసుకోవచ్చు ఇందులో అని చెప్పి అన్నారు. కానీ బట్టలకి వాటికి ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు దీన్ని. ఎక్కడికైనా జర్నీస్ కూడా చాలా బాగుంటాయి తీసుకెళ్తే. ఇక్కడ ఐకేలో తీసుకున్న ఇంకో ఐటెం ఏంటంటే బాక్సెస్, స్టోరేజ్ బాక్సెస్. వీటికి వీల్స్ కూడా వస్తాయి. ఇందులో చిన్నవి కాదు, పెద్ద సైజు తీసుకున్నాం మేము. పిల్లలవి ఏవైనా డ్రెస్సులు, కర్చీఫ్లు, టవల్స్ అలా పెట్టుకుని స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మంచం కింద కానీ మనం ఎక్కడైనా స్టోర్ చేస్తే మనకి స్టోరేజ్ చాలా బాగుంటుంది. ఇక్కడ అమెజాన్లో తీసుకున్న ప్రింటర్ కవర్, మనకి ఫ్రిడ్జ్ కవరు, టీవీ కవర్స్ ఎలా వస్తున్నాయో ప్రింటర్కి కూడా కవర్స్ దొరుకుతున్నాయి. మన ప్రింటర్కి దుమ్ము పడితే తొందరగా పాడైపోతుంది, దానికి ఒక్కోసారి బాగు చేయడానికి కూడా ఉండదు. అందుకని ఖచ్చితంగా ఇలాంటి కవర్స్ అయితే యూజ్ చేయాలి. ఇది కూడా చాలా బాగుంది అనిపించింది. జిప్స్ అవి వచ్చాయి, కరెక్ట్గా మా ప్రింటర్కి కూడా ఫిట్ అయింది ఇది. అంటే మనకి స్కానర్ అవన్నీ యూజ్ చేయాలంటే తీసి పక్కన పెట్టాలి, లేదు ఓన్లీ ప్రింటింగ్ అనేసరికి మనకి సైడ్ జిప్స్ అవి ఇచ్చారు, ఓపెన్ చేసుకుని తీసేసుకోవచ్చు పేపర్స్ అవి. ప్రింటర్ కవర్ కూడా అమెజాన్లో తీసుకున్నాము, అది నేను లింక్ ఇస్తున్నాను. నెక్స్ట్ చూపించే ఐటెము ర్యాక్స్, అలమరా పార్టీషన్ అని చెప్పి చూసాము. అది తీసుకుంటే అది సైజు చాలా చిన్నది వచ్చింది. ఇదైతే రికమెండ్ చెయ్యను నేను, ఎందుకంటే ఇది వాళ్ళకి కూడా ఫిట్ అవ్వదు, కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. సో ఇది రిటర్న్ చేసేస్తున్నాము. కానీ ఎందుకు చూపిస్తున్నాను అంటే చిన్న చిన్న అలమరలు, అంటే షూ ర్యాక్స్లో అలాంటి వాటికైతే ఫిట్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఏమో వాళ్ళకి కూడా ఫిట్ అవ్వదు. ఇది 2-వే టేప్ లాంటిది ఇచ్చాడు. సో వాళ్ళకి కూడా ఓన్లీ వుడ్కి సన్నటి చిన్నగా ఉన్న అలమరకి అయితే ఫిట్ అవుతుంది. వాడు చెప్పినంత పెద్దగా బిగ్ సైజ్ అయితే ఇవ్వలేదు. సో ఇవి 2 తీసుకున్నాం అలమర పార్టీషన్స్. అది రికమెండ్ చేయను నేనైతేను. రిటర్న్ చేసేస్తున్నాం. అమెజాన్లో 1 వీక్లో రిటర్న్ ఉంటుంది కదా, రిటర్న్ చేసేస్తున్నాము. ఎలా ఉందో వీడియో కామెంట్స్ రూపంలో, లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ.